కూడా 10 years అయిపోయింది సార్. మాది కూడా లోకలే. ప్రస్తుతం అంటే ఇప్పుడు మేము ప్రతిసారి పోరాడిన ప్రతిసారి వాళ్ళు ఏమంటున్నారు, మీ సమస్య తీరుస్తామన్న మాటనే మాట్లాడుతున్నారు కానీ ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. ఇంతవరకు ₹1 పెంచింది లేదు. ఇంతవరకు పెంచేది కాకుండా ఇంకా టార్చర్స్ ఉన్నాయి చాలా మట్టికి. ఏ అర్ధరాత్రి ప్రెగ్నెంట్ లేడీకి పెయిన్స్ వచ్చినా కూడా మేము తనతో వెళ్ళి అడ్మిట్ చేసి తను డెలివరీ అయ్యేదాకా అక్కడ ఉండాలి సార్. అక్కడ ఉన్నాం కదా, రాత్రంతా డ్యూటీ చేసినా మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ మనం మా యథావిధిగా మళ్ళీ మా డ్యూటీలోకి వెళ్ళాలి. ఆ ఒక్క రోజు కూడా లీవ్ ఇవ్వడానికి లేదు. పండగ సెలవులు కూడా లేవు మాకు. ఏమన్నా అంటే మీకు గవర్నమెంట్ జీతాల మీకు మెమో ఇచ్చి పాడేస్తాం. మాకు మెమో ఇవ్వడానికి వాళ్ళకి మమ్మల్ని ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారు. చదువు లేకున్నా పర్వాలే అంటారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ అయినాయి. చదువు రాని వాళ్ళు ఆన్లైన్ ఎట్లా చేస్తారు? ఒక యాప్ ఓపెన్ చేయాలంటే కూడా ప్రతి ఒక్కటి ఓటీపీతో సహా మాకు వచ్చి మేము ఆన్లైన్లో చేస్తున్నాం. ఫోన్లు ఇచ్చిరు వాళ్ళు, కానీ అవి ఒక 6 months కూడా వర్క్ కాలే. ఏదో ఉట్టి ఇచ్చినామా అంటే ఇచ్చినాం. మా ఫోన్లలో వేస్తే మా ఫోన్లన్నీ హ్యాంగ్ అవుతున్నాయి. మాకు అవసరానికి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫోన్ చేద్దామంటే కలవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. మాకు ట్యాబులు ఇవ్వట్లేదు. మేము అన్ని ఆన్లైన్లో చేసి చాలా మందికి మాకు స్పాటినల్ పెయిన్స్, హెడ్ఏక్, మైగ్రేడ్ ఇలాంటివన్నీ చాలా సఫర్ అవుతున్నాం ఆశా వర్కర్లు. కానీ మమ్మల్ని గుర్తిస్తలే. ఎన్ని ధర్నాలు ఎన్ని పోరాటాలు చేసి ఎంత పెద్ద ఎత్తున చేసినా కూడా మళ్ళీ మమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడుతున్నారు. మీకు మర్యాద ఇస్తారా అని అంటున్నారు కానీ ఎక్కడ మాకు మర్యాద లేదు. మాకు పిఎఫ్ఐ కట్ కావాలి, ఇంకా 18,000 శాలరీ కావాలి. ఏ డ్యూటీ వచ్చినా కూడా మమ్మల్నే ఫస్ట్ ఆశ చేయాలి. సమగ్ర సర్వే, రీసెంట్గా సమగ్ర సర్వే కూడా టార్గెట్ ఇచ్చి 150 houses చేయాలి. చేసినాము. చేస్తే వితౌట్ 15 days మీకు అమౌంట్ పడుతుంది అన్నారు. ఇంతవరకు ₹1 కూడా ఇయ్యలే. అది డబ్బులు అయితే ₹1 ఎవరు ఇచ్చే నాదుడే లేడు ఇంతవరకు. మాకు ఏ సర్వీస్ అయినా, ఎలక్షన్ డ్యూటీ అయినా ఏదైనా చేస్తాం కానీ ఒక ఎన్సీడీ చేస్తాము ప్రతి 6 monthsకి ఒకసారి. అది కూడా మేము ఇయ్యాము అని మాట్లాడుతారు. ఫస్ట్ 1100 1050 ఏమో ఇస్తుండే. అది ఇచ్చినప్పుడు చేసినాం సార్. మరి ఇప్పుడు 3 years నుంచి మాకు ₹1 కూడా ఇవ్వట్లే. ఆ 6 monthsకి ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇస్తున్నాం. పల్స్ పోలియో చేస్తాము, 5 days చేస్తాము. 5 daysకి ₹100 ఇస్తారు. ₹100 ఏమి ఇస్తారు? ఆ ఫుడ్ పెడతారు. ఒక్కరోజు మాత్రం ఫుడ్ పెడతారు. ఆ ఫుడ్లో అసలు ఎట్లా ఉంటుంది అంటే కుక్కలు కూడా తినవు అలాంటి ఫుడ్ పెడతారు మాకు. అంత ఘోరమైన బతుకుతున్నాము. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలే. సీతక్క మాట్లాడింది అని అంటున్నారు కానీ సీతక్క అంగన్వాడికి చాలా ఇది ఇంపార్టెంట్ ఇస్తుంది కానీ ఆశ అసలు పట్టించుకుంటారు. 32,000 ఎంతో ఇవ్వాలి ఆశా వర్కర్లకు అని చెప్పేసి అన్నది కదా అంగన్వాడికి. అది మాకైతే మా మ్యాటర్ మాట్లాడలేదు తనైతే ఇంతవరకు. కానీ మమ్మల్ని కూడా గవర్నమెంట్ కొంచెం గుర్తించాలి. మాకు చాలా టార్చర్ ఉంది సార్ వర్క్ పరంగా. ఏఎన్సీ టార్గెట్స్ అంటారు. మరి ప్రజాపాలన అంటున్నారు ఒక పక్క. మరి ప్రజాపాలనలో మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా? మరి సార్ 1 year అయిపోయింది. ఇంతవరకు మమ్మల్ని అడిగే వాళ్ళే లేరు. అది ఇంకా 4 yearsలో మళ్ళీ చేసేది ఎంతనో చేయడం ఎంతనో ఇక ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో ఇస్తున్నాం. అప్పటికి మేము హెల్త్ మినిస్టర్ దగ్గరికి 2-3 times వెళ్ళినాము అని అంటారు. అంతే ఇక అక్కడికే హెల్త్ మినిస్టర్ని. ఎలక్షన్స్ కూడా ఉంటాయి, మళ్ళీ ఇంకో 2 నెలల్లో ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ మీ హెల్ప్ కావాల్సి వస్తుంది ప్రభుత్వానికి. సో మరి అప్పుడు దీని ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటది కానీ ఇక చేసేవాళ్ళు కొంచెం అధికారులు బెదిరించడం వల్ల కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళ టార్చర్ ఎందుకు అన్నట్టు సైలెంట్ గా మా పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ మేము ఒక కేసీఆర్ ఉన్నప్పుడు 15 days ధర్నా చేసినాము. అలాంటి ధర్నా మళ్ళా రేవంత్ రెడ్డి అన్న చేయించుకోదని మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చాలా ఎఫెక్ట్ ఉంటుంది.